అవునండి. మీరెవరండి? నేను జయానండి. సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ గారు కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి. థ్యాంక్ యూ మేడం. మరి డాక్టర్ గారితో మాట్లాడతారా, ఒకసారి మీ సమస్యను చెప్తారా? చెప్తాను మేడం. ఓకే. నమస్తే జ్యోతి గారు. నమస్తే సార్. సార్ మీరంటే నాకు చాలా అభిమానం సార్. థ్యాంక్ యూ నిజంగా. థ్యాంక్ యూ అమ్మ. చెప్పండి అమ్మ సమస్య ఏంటో. సార్ మా అమ్మ సమస్య సార్. ఏంటి ఆవిడ సమస్య? మా అమ్మగారికి 70 సంవత్సరాలు సార్. 70. నేను మా అన్నయ్య ఉంటాం సార్. మా అన్నయ్యకి మ్యారేజ్ అయింది సార్. అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సార్. మా అన్నయ్య హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సార్. ఓకే. అయితే మా అమ్మని మా వదిన సరిగా చూసుకోవట్లేదు సార్. నాన్నగారు అండి, మీ నాన్నగారి పరిస్థితి ఏంటి? ఆయన ఏం మా చేస్తుంటారు? నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్. చనిపోయారు సార్. 10 years అవుతుంది. మీకు మ్యారేజ్ అయిందా? ఆ మ్యారేజ్ ఒక బాబు సార్. మీరు ఎక్కడుంటారు? మాది గుంటూరు మేడం. అన్నయ్య పెళ్ళి ఎంతకాలం అయింది? అంటే నాన్నగారు చనిపోకముందే అన్నయ్య పెళ్ళి అయిందా? అవును సార్. ఆ తర్వాత అమ్మ ఎక్కడుంది? ఇక్కడ అమ్మ అన్నయ్య దగ్గరే ఉంటుంది సార్. హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్ వచ్చి అన్నయ్య దగ్గరే ఉంటుంది. ఫస్ట్ లో బాగానే చూసుకుంది సార్. ఇంకా ఉండే కొంత అమ్మని చూసుకోకుండా, అన్నం పెట్టకుండా, ఎలా పెడితే అలా తిట్టడం, బట్టలు వాష్ చేయకుండా ఉండటం, చీదరించుకోవటం, వాళ్ళు తిన్న తర్వాత అన్నం పెట్టడం. ఎవరు ఇదంతా? వదిన సార్. వదిన. వదిన సార్. అన్నయ్య ముందు ఏమన్నా అన్ని పెట్టినట్టుగా చాలా ఇదిగా ఉంటుంది సార్. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోగానే ఇంకా టార్చర్ చూపిస్తుంది సార్ మమ్మీకి. మరి అమ్మ ఏమన్నా తప్పుగా ఉందేమో అంటే? లేదు సార్, అమ్మ చాలా బాగా చూసుకుని సార్ వదిన్ని. చాలా అంటే మాకన్నా ఎక్కువగా మా వదిన్నే చూసుకుని సార్, చాలా బాగా. అమ్మ ఆ తల్లి కడుపుని పుట్టిన బిడ్డ కాబట్టి మీ అమ్మగారికి ఇచ్చే గౌరవం, ఆ రెస్పెక్ట్ మీరు ఇస్తారు. కానీ వదిన ఏమన్నా ఇబ్బంది పడుతుందేమో, అది కూడా నీ చెవుని పడి ఉంటది కదా. వదిన ఎందుకు ఇబ్బంది పడుతున్నది అనేదే తెలియదు సార్ నాకు చాలా బాధగా ఉంది సార్. అమ్మగారిని అలా చూస్తుంటే కుక్క కన్నా హీనంగా చూసింది సార్. కుక్కకైనా అన్నం పెడుతుంది కానీ మా అమ్మకి అసలు అన్నమే పెట్టట్లేదు సార్. ఏంటమ్మా అంటే అమ్మ నీకు చెప్పుకున్న లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటమ్మా? వదిన దగ్గర నుంచి వచ్చే సమస్యలు ఏమని చెప్తుంది? ఒకటి అన్నయ్య ఎదురు అమ్మ ఏం చెప్పదు సార్. అది అడగంగా ఏడుస్తున్నారు. అమ్మని అడిగితే వదిన ఇట్లా చేస్తుందమ్మనే చెప్పింది సార్. అక్కడి నుంచి నా మనసులాగలేదు సార్. అన్నం పెట్టదు సార్, బట్టలు వాష్ చేయదు, అసలు ఎట్లా పడితే అలా తిట్టిద్ది. వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తే వాళ్ళని బాగా చూసుకుని సార్. వాళ్ళు తిని అన్ని ఈమెకు పెట్టిస్తారు. తర్వాత ఎప్పుడు ఒక్కోసారి అన్నం పెట్టకుండా వాటర్ తాగి పడుకున్న రోజులు ఉన్నాయి సార్ మా అమ్మ. ఇవన్నీ తలుచుకుంటే బాధగా ఉంది సార్ నాకు. అన్నయ్యకి తెలియదా ఇవన్నీ? అన్నయ్యకి తెలియదు మేడం. నేను చెప్పినా గానీ అన్నయ్య వింటలేదు సార్. మా మొత్తం మా వదిన వైకంలో పడిపోయాడు మేడం. అటు ఇటు కాకుండా ముందు నువ్వు వెనకట్ల పోయి బిజినెస్ ఏమవుతుంది. ఇప్పుడు మరి నువ్వు తెచ్చుకుని పెట్టుకోవడానికి అవకాశం ఉందా ఏమన్నా? సార్ నేను తీసుకొచ్చుకుంటానంటే మా అమ్మ రానంటాను సార్. వద్దు, అల్లుడు ముందులో పరువు పోయిద్ది, నేను రాను, ఇక్కడే ఉంటానంటాను సార్. అమ్మకి నా తరపున పింఛన్ వచ్చింది సార్. ఆస్తి మొత్తం అన్నయ్య పేరుని పెట్టింది సార్. ప్రతి నెల పింఛన్ అన్నయ్య వాళ్ళకే ఇచ్చింది సార్. అయ్యో, అన్ని అమ్మ వాళ్ళకే ఇచ్చింది. కానీ అమ్మని ఎందుకు అలా చూస్తుందో అర్థం కావట్లేదు సార్. అన్నయ్య వాళ్ళకి పిల్లలు ఉన్నారండి? ఉన్నారండి, 2 ఆడపిల్లండి. మరి పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారు అమ్మతో, వాళ్ళ నాయనమ్మతో? వాళ్ళు చిన్నపిల్లలు మేడం, వాళ్ళకి ఏం తెలిసింది. అమ్మకు ఆరోగ్యం బాగుండి అమ్మ మానసిక స్థైర్యంతో ఉండగలిగితే కనుక ఈ నరకాన్ని 10 సంవత్సరాల పాటు అనుభవించే బదులు ఆ పెన్షన్ తో సొంతంగా వెళ్ళి గుంటూరులో ఉండటం బెటరేమోగా. రానంటాను సార్. నేను రాను, అన్నయ్యని వదిలిపెట్టి కొట్టినా తిట్టినా నేను అన్నయ్య దగ్గరే ఉంటాను అని చెప్పి ఇంకా అన్నయ్య దగ్గరే ఉంటుంది సార్. నేను రమ్మంటే రానంటుంది. వదిన అంత టార్చర్ పెట్టినా వదిన దగ్గరే ఉంటుంది. ఒక వదిన అంటే తోసేసింది సార్. తోసేస్తే చెయ్యికి దెబ్బ కూడా తగిలింది. అయ్యో, మీ వదిన ఏమంటుందమ్మా మీ అమ్మగారి గురించి? వదినకి ఇష్టం లేదండి సార్. మీరు తీసుకెళ్ళి దగ్గర పెట్టుకోవచ్చు. మరి పెన్షన్ డబ్బులు అప్పుడు మరి పెన్షన్ డబ్బులు ఉండవు కదా? లేకపోయినా పర్వాలేదంటనా? లేకపోయినా పర్వాలేదు అంటుంది సార్. అదే ఆ పెన్షన్ డబ్బులు వాళ్ళు సండే బిర్యానీకి ఉపయోగపడుతున్నాయేమో. అదేమో వాళ్ళకి పెద్ద లెక్కలో. అసలు మీ వదిన గారు అమ్మ మీద ఏం కంప్లైంట్స్ చెప్తున్నారు? నాకంటూ కంప్లైంట్ ఏం చెప్పట్లేదు సార్. నేను అడిగిన దానికి మీ అమ్మ నువ్వు తీసుకెళ్ళిపో, నీ దగ్గర పెట్టుకో అనే అదే పాట ఆవిడ ఇంట్లోంచి మెడపట్టుకుని గెంటేయాలి. గెంటేస్తే కనుక రోడ్డు మీద పడేయలేరు. మళ్ళీ పరువు ప్రతిష్ఠ కూడా కాపాడాలి కదా వీళ్ళు. సో నీ ఇంటికి పట్టుకుపోమంటుంది అది. మరి మీరు అన్నయ్యతో మాట్లాడారా? ఎందుకు మీ అమ్మకేనో వదినికి ఎందుకు పడట్లా, సమస్య ఎక్కడ ఏంటి అని అన్నయ్యతో మీరేమైనా మాట్లాడారా? మాట్లాడాను సార్. అన్నయ్య అంతా వదిన మైకంలో పడిపోయి వదిన అలా చేయదు అనే మాటలోనే ఉన్నాడు సార్. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే పూర్తిగా మీ అన్నయ్యకి తెలియకపోవటం ఏమి కాదు. మీకు అన్నయ్య ఎదుర్కొంటే జరగట్లేదు కానీ మీ అన్నయ్యకి చాలా వరకు అంశాలు తెలుసు. తల్లిని ఇలా బాధపడుతున్నారని చెప్పి తెలుసు మీ అన్నయ్యకి. ఇక్కడ తప్పు ఎవరిదన్నా ఉందంటే బయట నుంచి వచ్చిన ఆడపిల్లది కాదు, మీ అన్నది తప్పు. మీ అన్నకు గడ్డి పెట్టాలి నువ్వు, మేము పెట్టడం కాదు.
మాట్లాడాను సార్. నువ్వు ఇలా మాట్లాడే పని అయితే మా ఇంటి ముందర కూడా నువ్వు రాగాకు. మీ వదిన మీ అమ్మని ఎంత బాగా చూసుకుంటుందో నాకు తెలుసు. ఏం కొంపతీసి ఇతను కూడా అంటున్నాడా పట్టుకుపోయి నీ దగ్గర పెట్టుకో అమ్మనని? అన్నయ్య అనలేదు కానీ ఆ వదిన అంటుంది సార్. నేను ఆ మాట చెబితే మాత్రం అన్నయ్య వదిన అనగాకు, వదిన బాగా చూసుకుంటుంది. వదిన అనకూడదే, అమ్మని అనొచ్చు. మాట అనకూడదు. అమ్మ చేతులు ఎరగొట్టచ్చు, అమ్మని గట్టిగా చేతితో గెంటేయచ్చు, కానీ వదిన మాత్రం అన్నయ్య అనకూడదు. ముందల అమ్మ వదిన బాగా యాక్టింగ్ చేసి సార్, బాగా చూసుకున్నట్టుగా ఒక రోజు అన్నం పెట్టడం గానీ. ఒక్క రోజు యాక్ట్ చేయగలుగుతారు, 2 రోజులు, 10 రోజులు, సంవత్సరం, ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా యాక్ట్ చేస్తారమ్మా? ఆవిడ క్యారెక్టర్ అది. డాక్టర్ గారు అన్నట్లుగా అతనికి కూడా కొద్ది గొప్ప తెలుసు మీ అన్నయ్యకి, ఇక చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాడు అంతేనా డాక్టర్ గారు? తోసేస్తే చెయ్యి ఇరిగిందంటే కనుక ఇంకేం కారణం ఉందమ్మా? పిల్లడ్డు వచ్చిందా కుక్కడ్డు వచ్చిందా? తోస్తే చెయ్యి ఇరిగింది, అక్కడతో తేలిపోయింది. మీ వదిన మీ అమ్మగారిని ఎలా ట్రీట్ చేస్తుంది అని చెప్పి ఎప్పటికైనా మీ వదిన అత్తగారు కాకుండా పోతుందా? చూద్దాం. ఇప్పుడు ఏం చేయమంటావు అమ్మా? ఏం చేద్దాం? మా వదిన గారితో మాట్లాడండి సార్. అంతేగాని అన్నయ్యతో మాట్లాడమను. మీ అన్నయ్య ఇక్కడ దేవుడు అనే స్థానంలో పెట్టేసావు, వదిన ఏమొచ్చి దెయ్యం స్థానంలో పెట్టేసావు. ఇప్పుడు నువ్వు మీ అన్నయ్య నువ్వు కాపాడేసుకుంటున్నావు. ఒక్కసారి మా వదినతో మాట్లాడండి సార్. ఆ క్యారెక్టర్ ఎలాంటిదో ఆ మాట తీరు మీకే అర్థమైంది సార్. సరే సరే కలపండి అమ్మా. ఆవిడ పేరేంటి? రమ్య సార్. కలపమ్మా. ఓకే సార్, కలుపుతున్నా. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है. लाइन पर. హలో. వదినా ఏం చేస్తున్నావు? ఇంట్లోనే ఉన్నా. అన్నయ్య లేడా? లేడు, డ్యూటీకి వెళ్ళిండు, ఇంకా రాలేదు. పిల్లలు ఏం చేస్తున్నారు వదినా? పిల్లలు ఆడుకుంటారు. అమ్మ? మీ అమ్మ మరి ఏం చేస్తుందో. ఫోన్ చేసినావు? ఏం లేదు వదినా, అమ్మ గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఏం మాట్లాడతావు అమ్మ గురించి? ఏమైంది మీ అమ్మకి? బాగానే తింటుంది ఉంటుంది కదా. అలా అలా మాట్లాడతావు ఏంటి వదినా? మరి ఏం పని? ఇన్ని రోజు నుంచి నేను పని ఇప్పుడే వచ్చిన మీ అమ్మతోటి. నాతో ఏం పని? ఎందుకు చేసినావు? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది వదినా? అమ్మ మధ్య ఏం జరుగుతుంది? మా ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు. ఎందుకు గొడవలు అవుతున్నాయి వదినా? అయితే ఎందుకైతే గొడవ? అమ్మ ఎందుకు బాధపడుతుంది? చెప్పిందే మరి ఎందుకు బాధపడుతుంది? ఏమైంది మీ అమ్మకి? ఏం తక్కువైంది? అమ్మని సరిగా చూసుకోవట్లేదని బాధపడుతుంది అమ్మ. ఎప్పుడన్నది అమ్మని ఎందుకు సరిగా చూసుకోవట్లేదు? ఏం తింటుంది మరి మీ అమ్మ నేను చూసుకోకపోతే? అన్నం పెట్టట్లేదంట. నువ్వు చూసినావు అన్నం పెట్టట్లేదని? నువ్వు పెడుతున్నావా వచ్చి? వదిన అమ్మ ఎలా చూసుకుందో నీకు తెలీదా? ఏం చూసుకుంది? డెలివరీ టైంలో ఎలా చూసుకుంది నిన్ను తెలీదా నీకు? చూసుకున్నా. నాకన్నా ఎక్కువగా మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంది వదిన. నేను కూడా చూసుకున్నా. ఏం చూసుకున్నావు వదిన? కుక్క కన్నా హీనంగా అన్నం పెట్టవా చూసుకోవటం అంటే? నువ్వు నీ అత్తగారి దగ్గర ఉన్నావు. నేను నా అత్తగారి దగ్గర ఉన్న నా అత్తను అమ్మలాగే చూసుకుంటున్నాను వదిన. నీలాగా టార్చర్ పెట్టట్లేదు, నీలాగా అన్నం పెట్టకుండా ఉండట్లేదు, నీలాగా తోలేదు వదిన. నేను పెట్టాను అన్నం. ఎందుకు పెట్టు? ఏం చేసింది మా అమ్మ చెప్పు? ఎందుకు పెట్టాలి చెప్పు? ఏం చేసింది తక్కువ? నీకేం తక్కువ చేసింది? మీకేం ఇవ్వలేదు. అదే నీకేమని చెప్పిందో మరి, అందుకే నేను ఎందుకు పెట్టాలి చెప్పు. మీ ఇంటికి మీ అమ్మలు రాగానే అంత బాగా చూసుకుంటున్నావు, అమ్మని చూస్తే వాళ్ళు తిన్న ఎంగిలి అమ్మకి బాగానే చూసుకుంటే మీ అమ్మ ఉంది, లేకపోతే ఉండదు. ఇప్పుడు మీ అమ్మ ఎంత, మా అమ్మ కూడా అంతే కదనా? మా అమ్మ మాకన్నా ఎక్కువగా నిన్ను చూసుకుంది. ఇంకా నీకంత ప్రేమ ఉంటే మీ అమ్మ నువ్వు తీసుకుపోయి నువ్వు పెంచుకో. నేను తీసుకెళ్తాను వదినా. అమ్మ నా కాడికి రానంటుంది కదా. ఆస్తి మొత్తం అన్నయ్యకి ఇస్తాను. నా కూతురు నా మనవాడు నా మనవరాలు అన్నప్పుడు నువ్వే తీసుకెళ్ళి నువ్వే పెట్టుకో. నేనెందుకు పెడతా? ఆస్తి అంతా మీకే ఇచ్చింది, పింఛన్ మీకే ఇస్తుంది కాదు. నాకు అసలు ఆమంటేనే నచ్చదు. ఇంత రాక్షసత్వం ఏం వదిన అలా మాట్లాడుతున్నావు నువ్వు? ఏం తల్లి పొంది వదిన, నీకు కూడా తల్లి పొంది వదిన. నా తల్లి బాధ నీకు అర్థం కాదు వదిన. అమ్మదేందో నీకు అర్థమైతే తెలుస్తుంది. నువ్వు కూడా ఒక తల్లి వదిన, నీకు 2 పిల్లలు ఉన్నారు. రేపు ఈ రోజు నా తల్లి నా దగ్గర రానంటుంది వదిన. నా తల్లి నా దగ్గరకు వస్తే బంగారంలాగా నేను చూసుకుంటా వదిన. నేను నీలా చేయను. నేను నీ తల్లి వస్తే ఒకలాగా, నా తల్లి అయితే ఒకలాగా కాదు వదిన. నీ తల్లి నువ్వు ఎలా చూస్తున్నావు తెలుస్తుంది కదా. అన్నం పెట్టి నా తల్లి విషయం నీకు అవసరం లేదు. నీ తల్లిది నువ్వు చూసుకొని నువ్వు తీసుకుపోయి పెంచుకో. హలో హలో రమ్య అమ్మా. ఎవరు మీరు?
అమ్మా నమస్తే అమ్మా, సారీ మేము బ్యాక్గ్రౌండ్లో ఉన్నాము. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. మేము సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాం అమ్మా. సారీ, మీకు తెలియకుండా మీ వెనకాతల నుంచి మీ కాన్వర్సేషన్ అంతా విన్నాము. కానీ ఏంటంటే ఇప్పుడు జ్యోతి మాకు ఒక ఈమెయిల్ పంపించిందమ్మా. అంటే వాళ్ళ అమ్మగారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆవిడ ఇప్పుడు కాపాడేటటువంటి ప్రయత్నం. మీరెవరండి? అమ్మా నేనెవరు అనేటటువంటిది చెప్పే ముందు అసలు ఒక మనిషిని ట్రీట్ చేసేటటువంటి విధానం ఇదేనా, పద్ధతి ఇదేనా? మీ కుటుంబ సభ్యులు హర్షిస్తారా? మీ అమ్మ నాన్న హర్షిస్తారా? మీ అమ్మగారి పెంపకం ఇదేనా? మీకేమైనా బుద్ధి ఉందా? రేపొద్దున మీరు ఒక అత్తగారు కాబోతున్నారు. నేను మాట్లాడతాను. అవసరం ఉంది. ఎందుకంటే మీ అమ్మ నాన్నకి ఇచ్చేటటువంటి గౌరవం, మీ అమ్మ నాన్నగారికి ఇచ్చేటటువంటి రాచమర్యాదలు ఇంకో తల్లికి ఇవ్వట్లేదు. ఆ తల్లి ఏంటంటే ఆ కొడుకే ప్రాణం అన్నట్టుగా అక్కడ ఉండటం గురించి ఉండేటటువంటి పరిస్థితి అమ్మ జ్యోతి, ఆవిడకి ఏం అర్థం కాదు. పురుడులు పోయటాలు. అమ్మ ఒక్క నిమిషం జ్యోతి, ఆవిడికి నిన్నే బాగా చూసుకుంది, దగ్గరుండి నీకు పురుడు పోసింది, మీ తల్లిని ఇలా ట్రీట్ చేయట్లేదు కదా అనేటటువంటి అంశాలు ఏమీ ఆవిడ బ్రెయిన్కి చేరట్లేదు. ఆవిడ అసలు మీ అమ్మగారి గురించి ఏం చెప్తారో ఒక 2 నిమిషాలు విందాం. కష్టం ఏంటమ్మా చెప్పమ్మా? పెన్షన్ తీసుకుంటున్నారుగా, ఆవిడ పెన్షన్ మీరు తీసుకుంటున్నారు కదా, మొత్తం ఆస్తంతా తీసేసుకున్నారుగా. ఏం తీసుకున్నాం? ఏమి ఇచ్చింది? అందరు ఇచ్చినట్టు ఆమె ఇచ్చింది. ఆమె ఏమి ఇచ్చింది? మాకు అందరూ చూడాలి కదా. అసలు ఆవిడతో మీరు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు అది చెప్పండి ముందు. ఇస్తేనే చూస్తారమ్మా, ఇస్తేనే చూస్తారా? ఎల్లకాలం బతికేస్తారా మీరు? 450 సంవత్సరాలు మీరు ఎప్పటికైనా అత్తగారు కాకపోతారా? ఆవిడ దగ్గర నుంచి వచ్చే కష్టం ఏంటి? ఈ రోజు ఇప్పటికి నువ్వు మెడపట్టుకుని బయటకు గెంటేస్తాను అంటున్నావు. కూతురి దగ్గర వెళ్ళి ఉండలేక కాదు. కూతురి దగ్గర ఉంటే కనుక పరువు తక్కువ ఉంటుంది. అల్లుడి గారి దగ్గర ఉంటాం అన్నది కరెక్ట్ కాదు. నా కొడుకు దగ్గర నేను ఉండటం అనేది నా హక్కు అన్నగా ఒక తల్లి భావిస్తుంది. ఆ భావన తప్ప ఏంటమ్మా? మీ అత్తగారి దగ్గర వచ్చే కష్టం నా దగ్గర అవసరం లేదండి. వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళమనండి, వాళ్ళ కూతురే పెట్టింది. నాకు అవసరం లేదు, నేను పెడతానండి. కాదు, ఏంటి నీ సమస్య ఏంటి? ఆ పెద్ద ఆవిడ దగ్గర నుంచి నచ్చదు అంతే. ఎందుకు నచ్చదమ్మా? మీ అమ్మ నచ్చుతున్నప్పుడు మీ అత్తగారు ఎందుకు నచ్చదు? వ్యవహారం నచ్చదా? ప్రవర్తన నచ్చదా? ఏం నచ్చదు నీకు? నా కూతురు, నా అల్లుడు, నా మనవాడు అంటే మేము కాదా? నా పిల్లలు కాదా? నా భర్త కాదా? ఏం చేసేసిందమ్మా అల్లుడికి కూతురుకి ఆవిడ? నాకు తెలియక అడుగుతాను. అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఆవిడ ఇక్కడ భోజనం చేస్తుంది, పెట్టుబడి అంతా అక్కడ పెడుతుందనా? ఏం పెట్టేసింది? ఏ రాజభోగాలు ఇచ్చేసింది అక్కడ? సార్ ఆస్తి మొత్తం అన్నయ్య పైన రాసింది సార్. ప్రతి నెల పింఛన్ మా అన్నయ్య వదిన వాళ్ళే తీసుకుంటున్నారు సార్. నాకేం పెడుతుంది సార్? కూతురు కన్నా ఏంటమ్మా ఆవిడ పెట్టేది ఏంటమ్మా? ఆవిడ అక్కడ పెట్టేది ఏంటి? అంత దూరంలో వీళ్ళు ఎక్కడో గుంటూరులో ఉంటారు, ఆవిడేమో హైదరాబాద్ లో. నా మీద కూడా ప్రేమ చూపించాలి కదండి. నేను వాళ్ళ కూతురు లెక్క అన్నప్పుడు వాళ్ళ మీద ప్రేమ చూపించినప్పుడు వాళ్ళతోనే ఉండాలి. నేనెందుకు పెడతాను? నేనెందుకు చూస్తాను? అమ్మ మీరు ఒకటమ్మా, మీకు కారణాలు లేకపోతే, కారణాలు కనిపించకపోతే, కారణాలు లేవు, కారణాలు కనిపించట్లేదు, ఆ మనిషిని చూస్తేనే నాకు ఏవగింపు, అసహ్యం కలుగుతుంది, బయట పొమ్మనండి అని చెప్పు. అంతేగాని కూతురు మీద ఉంది, కూతురు పిల్లల మీద ఉంది అని చెప్పి ఏంటమ్మా? ఏం కూతురు మీద ఉంది? ఏం కూతురు పిల్లల మీద ఉంది? ఎందుకు ఇలా అల్లుకుంటారు? ఎందుకు కథలు? నేను పిల్లల్ని ఏమన్నా చేదరించుకుందా, అసహించుకుందా, నిన్నేమన్నా ఒక మాట అందా? తిండి పెట్టావమ్మా? అట్లీస్ట్ 2 పూటలన్నా కడుపు నిండా ఆ మహాతల్లికి పెట్టట్లేదని చెప్తుంది. కూతురికి అన్ని చెప్పుకుంటుంది కదా. అమ్మా ఇందాక నువ్వే అన్నావు, నీ మాటల్లోనే అన్నావు, నేను పెట్టను, తీసుకుపో, నీ దగ్గరే ఉంచుకో అని చెప్పాను. నీ మాటల్లోనే అన్నావు ఇందాక. ఆవిడకి పెట్టడం నాకు ఇష్టం లేదు, ఆవిడ ఎదుర్కొంటా, ఆవిడ కళ్ళు ఎదుర్కొంటా ఉంటే నా ఒళ్ళు కంపరిస్తుందని చెప్పాను. నువ్వే అన్నావు, నీ మాటల్లోనే అన్నావు. ప్రవర్తన నాకు నచ్చట్లేదండి. ఇదే విడ్డూరం. ఏంటి ఆవిడ ప్రవర్తన? ఏంటి పెద్ద ఆవిడ ప్రవర్తన నచ్చకపోవటం ఏంటండి? చచ్చిపోయిందమ్మా. ఈ ఎపిసోడ్ తో మానవత్వం చచ్చిపోయింది. ఈ ఎపిసోడ్తో రమ్య అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి మనిషి రాక్షస రూపాన్ని కనిపిస్తుందమ్మా నీ మొహంలో. చచ్చిపోయింది మానవత్వం ఈరోజు. సార్ నేను తీసుకెళ్తాను సార్. నాకు ఏమి ఆస్తులు గాని పింఛన్ గాని ఏమొద్దు సార్. నా తల్లి నా దగ్గరికి వస్తే నేను తీసుకుంటాను సార్. చూసుకోమని చెప్పండి సార్. అమ్మా దయచేసి ఆవిడ పెన్షన్ శుభ్రంగా కడుపు నిండా తింటూ ఆవిడ ఆస్తి కాజేసినటువంటి వీళ్ళని అడుక్కునేటటువంటి అవసరం లేదు. అర్థమైందా? వెళ్ళాలి అంటే కనుక ఈ కేసులో లీగల్గా అద్భుతంగా వెళ్ళొచ్చు. ఇద్దరికి భయంకరమైన శిక్ష పడుతుంది వీళ్ళిద్దరికి. ఇలాంటి సందర్భాలు ఎన్నో నేను డీల్ చేశాను. దానికి తగినటువంటి లాయర్స్ ఉన్నారు. వెళ్దామంటే దానికి రెడీ.
వీళ్ళకి ఎలా గడ్డి పెట్టాలో అలా గడ్డి పెడతారు. అలా చేద్దామంటే అలా చేద్దాం. అయినా కానీ నాది ఒకటమ్మా, ఇంత అడుక్కో అక్కర్లేదమ్మా. ఆవిడ ఎంతో దర్జాగా బతికింది, ఎంతో హ్యాపీగా బతికింది. ఆవిడ పుణ్యాత్మురాలు. కొడుకుని ఈ స్థాయి వరకు పెంచి పోషించి చదివించి ఈరోజు దర్జాగా ఉద్యోగం చేసుకుని దాంతో సరిపోక మొత్తం అంతా ఆస్తి కట్టబెట్టింది. చూడండి ఆవిడ చేసినటువంటి పొరపాటు అది. అది మీ నాన్నగారు చేశారో మీ అమ్మగారు చేశారో నాకు తెలియదు, కానీ మొత్తం ప్రతి చీపురు పుల్లతో పాటు మొత్తం అంతా రాసి ఇచ్చింది. చూడండి అక్కడితో ఏమైందంటే వీళ్ళు వాళ్ళ ఇంట్లో పనుల కంటే హీనంగా అయిపోయారు. కానీ డాక్టర్ గారు, ప్రతి తల్లిదండ్రులకి ఇది ఒక కనువిప్పండి. అవునమ్మా. ఏం చేయాలి ఆస్తులకి సంబంధించి, ఎప్పుడు రాసి ఇవ్వాలని మినిమం ఆలోచన చూడండి. ఒక పక్క నుంచి ఏమో వచ్చి కోడలు చూసుకోవట్లేదు, కొడుకు పట్టించుకోవట్లేదు అనేటటువంటి బాధ పడుతూనే ఉంది. మీ అమ్మ ఏడుస్తూనే ఉంది, కానీ నెల నెల పెన్షన్ మాత్రం వాళ్ళ అకౌంట్లో వేస్తుంది. మరీ మంచితనానికి కూడా ఒక హద్దు ఉండాలి కదమ్మా. ఏమన్నా ఉందా? నెక్స్ట్ పెన్షన్ ఇస్తే కనుక బాగా చూసుకుంటారని చెప్పి వీళ్ళు గర్వంతో చచ్చిపోతున్నారు. వీళ్ళు గర్వం, అహంకారం, అంతకు మించి ఏమీ లేదమ్మా. ఒక్క మాట చెప్పిందా? చాలామంది ఇదే కాల్స్లో చాలామంది ఆడవాళ్ళు చెప్పారు, ఏమండి మా అత్తగారు కూడా అనుకున్నటువంటి మాటలు అంటారు, హింస పెడతారు. ఈవిడ కేవలం ఒకే మాట, ఆవిడని చూస్తుంటే నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, ఆవిడని చూస్తుంటే నాకు బాలేదు. ఏం బాలేదు? మీ అమ్మని చూడటం ఒకటి, మీ అత్తగారిని చూడటం ఒకటేనా? ఇదేనా మానవత్వం? కొట్టుకుపోతారమ్మా. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకునే వాళ్ళం మనం, కొట్టుకుపోతారు. సార్ అమ్మా ఒకటి జ్యోతి, నేను చెప్తున్నాను, ఆవిడ సంజాయిషి అక్కర్లేదు. ఎందుకు మీ అమ్మగారిని ఆవిడ అసహించుకుంటుందనే దానికి కారణాలు లేవు. మీ 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 ఇదే కాలు మీ బ్రదర్కి కూడా కలపాలి, అతనికి కూడా గడ్డి పెట్టాలి. ముసుగులో దాగుడు మూతలు ఆడుతున్నాడు, భార్య వైపు నిలబడి మాట్లాడుతున్నాడు. అతను కూడా పచ్చి దొంగ. నేను చెప్తున్నాను, మీ అతను బ్రదర్ వెనకేసుకు రావద్దండి మీరు. అమ్మని వదిన అన్నయ్య చూసుకోవాలి, లేకపోతే నా దగ్గరికి పంపించేటట్టుగా చేయండి సార్. మాకు ఏదో సొల్యూషన్ చెప్పండి సార్. ఎగ్జాక్ట్లీ. అమ్మ బాగా చూస్తా, నేను ఉండలేకపోతున్నాను ఈ సార్. రోజు నేను చెప్తున్నానమ్మా, మీ అమ్మగారిని కౌన్సిల్ చేసేటటువంటి పూర్తి బాధ్యత నాది. ఈరోజు రమ్యని సంజాయిషి అడగక్కర్లేదు, రమ్యకి బుద్ధి చెప్పక్కర్లేదు, రమ్యకి కౌన్సిలింగ్ ఇవ్వక్కర్లేదు. రమ్య మీ అత్తగారిని బాగా చూసుకో అమ్మా అని అడగవలసినటువంటి అవసరం లేదు. నేను చెప్తున్నాను ఈరోజు ఈ క్షణాన్ని ఈ కాల్ కట్ అయిన తర్వాత మీ అమ్మగారికి నేను కౌన్సిలింగ్ చేస్తాను. నాకున్న స్థాయికి, నాకున్న కెపాసిటీకి మీ అమ్మగారిని మచ్చిక చేసుకోవటం, నేను చెప్పేటటువంటి మాట మీద ఆవిడని ముందుకు తీసుకెళ్ళి నీ ఇంట్లో ఉంచడం అనేటటువంటిది చాలా ఈజీ పని. ఆవిడకి ఫ్యూచర్లో నీ దగ్గర నుంచి బంగారు భవిష్యత్తు ఉంది, మీ 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 హస్బెండ్ దగ్గర నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనే నమ్మకం నీకు ఉంటే కనుక ఖచ్చితంగా మీ అమ్మగారిని కౌన్సిలింగ్ చేసి ఈ రాత్రికే పంపిస్తాం. నేను ఎప్పుడు చూడలేదు డాక్టర్ గారు, మీరు చాలా ఎమోషన్ అవుతున్నారండి. చాలా అంటే చాలా. తల్లి ఆవిడకి కూడా ఒక తల్లి కన్నటువంటి ఒక బిడ్డే కదా. ఎప్పుడు కూల్గా ఏదో ఒక విధంగా సావధానంగా సమస్యని పరిష్కరిద్దామనే మాట్లాడతారు తప్ప డాక్టర్ గారు, ఫస్ట్ టైం చూస్తున్నానండి నేను అందమైన జీవితం చరిత్రలోనే ఫస్ట్ టైం నిజంగా. అలా కదా మేడం, అలా నా మాట్లాడేది. కుక్కకి పెట్టేటటువంటి ఫుడ్ కూడా కుక్కకి 3 పూట్ల పెడుతున్నావు. కుక్కకి మళ్ళీ కుక్క అంటే కనుక కొంతమంది కోపం వస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు జంతువుకి 3 పూట్ల భోజనం పెడుతున్నావు. మీ అత్తగారికి భోజనం పెట్టడానికి నీకు చేతులు రావట్లేదా? కొన్ని దానికి సరైన రీజన్ చెప్తుందా? వింటున్నారా? ఒక్క రీజన్ చెప్పట్లేదు ఆమె వైపు నుంచి. ఏం అసలు ఎక్కడున్నామమ్మా మనం? ఏ సమాజంలో? పారిపోయావా? ఫోన్ పెట్టేసి ఉన్నావా? ఫోన్ పెట్టి పారిపోయావా? చీచి పెట్టేసిందండి అమ్మాయి, ఫోన్ పెట్టేసింది డాక్టర్ గారు. సార్ అమ్మ ఆవిడ ఫోన్ పెట్టి పారిపోయింది. కరెక్ట్గా పడవలసిన డోస్ గట్టిగానే పడింది. ఏ దారిని పోదాం అంటే ఆ దారిని పోదాం. లీగల్ హెల్ప్ తీసుకోవాలంటే మన దగ్గర చాలా అడ్వకేట్స్ ఉన్నారు, చాలా అడ్వకేట్స్ ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి మేడంకి. లీగల్గా పోదాం అంటే లేకపోదాం. ఇచ్చినటువంటి ఆస్తి వెనక్కి లాక్కునేటటువంటి విధంగా మనం ట్రై చేద్దాం. వృద్ధాప్యంలో వాళ్ళు ఏడిపించుకుని ఈ విధంగా అబ్యూస్ చేసి హింస పెడుతున్నారు కాబట్టి ఆ విధంగా కూడా కేసు పెట్టడానికి అవకాశం ఉంది. దానికి అడ్వకేట్ టీం అనేటటువంటిది, లాయర్ టీం, లీగల్ టీం అనేటటువంటిది, ఆ పద్ధతిలోకి వెళ్దాము. ఈ రాత్రికి రాత్రే నా మాట వినమ్మా, ఈ రాత్రికి రాత్రే అమ్మగారికి కాన్ఫరెన్స్ కాల్ కలపటం కానీ అమ్మగారి నెంబర్ నాకు ఇస్తే నేను ఫోన్లో మాట్లాడి అమ్మని కన్విన్స్ చేసి అమ్మ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ మొత్తం అంతా సర్ది ఇమీడియట్గా షిఫ్ట్ చేయటం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అమ్మగా తెలియక, ఈ వయసులో తెలియక తన హక్కుల గురించి పోరాడుతుందంటే కొడుకు ప్రేమకి నేను ఎందుకు అర్హురాల్ని కాదు అని ఒక పిచ్చి పోరాటం ఆవిడ చేస్తుంది. రేపొద్దున్న ఏదన్నా జరిగితే చెయ్యాల్సింది వాడే కదా, అంతిమ క్రియలకి కొడుకే కదా అవసరం అనే ఒక్క రీజన్ తో ఇలాంటి తల్లులు తండ్రులు ఎంతో మంది బాధలు పడుతున్నారండి. నిజం చెప్పినట్లు మీరు అన్నట్లుగా ఆ రోజులు పోలేదంటారా? ఏదో ఒక రోజు నేను చనిపోయినప్పుడు నలుగురు మనుషులు ఉండాలి, నాది పోయాలి అనేటటువంటి ఆలోచనతో దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అమ్మ ఇది. అయ్యో అయ్యో అయ్యో, చాలా బాధ అనిపిస్తుంది అమ్మ. బాధపడకమ్మా, బాధపడకు. నో అమ్మ, వీఆర్ దేర్ విత్ యూ జ్యోతి. నేను నీతో పాటు సపోర్ట్గా ఉన్నాను. మీ అమ్మగారికి నేనే కొడుకుగా నేను ముందుకు వస్తాను. మీ అమ్మగారిని పూర్తి స్థాయిలో కాపాడేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము. ఆ నరకం యాతన నుంచి అమ్మని ఇమీడియట్గా బయట వేయటం అనేటటువంటిది మన తక్షణ కర్తవ్యం. లీగల్ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకుందామమ్మా.
మీరేం బాధపడకండి. మీకైతే పర్సనల్గా ప్రాబ్లం లేదా, నేను మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు. మీ ఇంటికి తీసుకెళ్తే మేడం మా అమ్మ మా కాడికి వస్తే చాలు మేడం, బాగా చూసుకోవడమే కావాలి. మీ అత్తగారి వైపు నుంచి కానీ, మీ అత్తగారి కుటుంబం ఏమీ లేదు మేడం, నుంచి, మీ నేను భర్త చెప్పుకుంటాను. నుంచి. మా అత్తగారికైనా మా హస్బెండ్ గారికైనా ఎవరికైనా నేను చెప్పుకుంటాను. రైట్. థ్యాంక్ యూ అమ్మ జ్యోతి, థ్యాంక్ యూ అమ్మ. నీలాంటి కూతురు నీలాంటి బిడ్డ ఉండటం అనేటటువంటిది మీ తల్లి చేసుకున్న పూర్వజన్మ సుఖంతో నిజంగా చెప్తున్నాను. ఇదే కానీ నువ్వు కూడా వేరే భాషలో మాట్లాడుంటే కనుక అటువంటి సీన్స్ కూడా మేము చాలా చోట్ల చూస్తున్నాం. ఈరోజు మీ అమ్మగారు ఎక్కడ పోవాలి? భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, 70 ఏళ్ళ పెద్ద ఆవిడ ఏం చేస్తారండి? ఇలా నా మనుషులు, ఆవిడ ఒక్క రీజన్, కనీసం రీజన్ చెప్పినా మేము సంతోషపడేవాళ్ళమేమో. ఓహో ఈ కారణం ఉందేమో, అందుకని ఈ కోడలు బాధపడుతుందేమోనని. చాలా సందర్భాల్లో జయ గారు అదిగోండి తీసుకెళ్తానంటుంది కదా, ఆవిడ దగ్గర ఆస్తి కాజేయడానికి కూతురు తీసుకెళ్తుందంట. పాపం ఆవిడ దగ్గర చిల్లి గవ్వలేదు. ఈ రోజు అమ్మాయి ఏం చెప్పట్లేదు, అది కూడా చెప్పట్లేదండి. ఏముంది ఆవిడకి ఇవ్వటానికి ఇచ్చేసింది కదా. రేపొద్దున ఈ డిస్కషన్ కూడా వస్తుంది జ్యోతి. నువ్వు ఆస్తి కాజేయడానికి అమ్మని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నావు కాబట్టి లేదు కోర్టులో సార్, కేసులు మొత్తం వాళ్ళకే ఇచ్చేసింది సార్. నాకు ఏమి వద్దు, మొత్తం వాళ్ళకి ఇచ్చేసింది సార్. అమ్మ దగ్గర ఏం లేదు, పింఛన్ ఒకటి ప్రతి నెల వాళ్ళు తీసుకుంటారు అంతే సార్. ఆ పింఛన్ కూడా నాకు వద్దు సార్, నాకు మా అమ్మ వస్తే చాలు సార్. చాలా సంతోషం అమ్మ, వినటానికి చాలా సంతోషంగా అనిపిస్తోంది. తల్లిదండ్రులను చూసుకోవాలి అంటే డబ్బుతో ముడి పెట్టకూడదు జ్యోతి. అది ఆడపిల్లేంటి మగపిల్లోడేంటి ఈ రోజుల్లో ఎవరైనా సరే. కాకపోతే ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడ ఆలోచన విధానం అలా ఉంది. ఈ వయసులో అమ్మ కష్టాలు పట్టడం నాకు అసలు ఇష్టం లేదు సార్. మాకే నచ్చట్లేదమ్మా చాలా బాధ జయ గారు. 3 అనిపిస్తుందమ్మా. ఇమీడియట్ స్టెప్స్ అమ్మా. అమ్మని ఇమీడియట్ గా తక్షణ కర్తవ్యం. నెక్స్ట్ 1 or 2 days ఇమీడియట్ గా అక్కడి నుంచి మనం చేయాలి. అమ్మకి నచ్చినా నచ్చకపోయినా థ్యాంక్ యూ సార్. అమ్మ ఒక భ్రమలో ఉంది, ఒక భయంలో ఉంది, ఒక అపోహలో ఉంది అమ్మ. అమ్మని అక్కడి నుంచి, అంటే కొడుకు ప్రేమ పోతుందేమో అనే భయం, కొడుకు ప్రేమను కొడుకుని వదిలేసి వచ్చేసేవి ఏంటి నువ్వు అనేటటువంటి విధంగా సమాజంలో ఉండేటటువంటి ఒక అభద్రత, ఇలా రకరకాలు ఉన్నాయి అమ్మకి. అవన్నీ క్లియర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అమ్మకి కౌన్సిలింగ్ చేస్తాను, అమ్మని మనసు మారుస్తాను, అమ్మని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం మనం చేద్దాం. నువ్వు మీ ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసుకో, అమ్మ సానుకూలంగా హ్యాపీగా ఉండేటటువంటి విధంగా మీ ఇంట్లో ప్రయత్నం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఏంటంటే ఆస్తిపరమైనటువంటి అంశాలు ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, అది కూడా మీ అమ్మగారికి ఇష్టమైతేనే మనం ముందుకెళ్దాం. అమ్మ ఇక్కడతో చాలమ్మ ఇంకా ముందుకు పోవద్దు అని చెప్పి ఆ పెద్ద ఆవిడ అంటే కనుక మనం ముందుకు వెళ్ళలేం. లేదు వాళ్ళకి సరైనటువంటి శాస్తి జరగాలి అనే ఆలోచన అమ్మకు ఉంటే కనుక అప్పుడు మేము లీగల్గా సపోర్ట్ ఇచ్చి ఆ ఆస్తి వెనక్కి లాక్కోవాలి, వీళ్ళు చేసినటువంటి హింసకి ఎటువంటి శిక్ష పడాలి అనే విధంగా కూడా మనం లీగల్ హెల్ప్ తీసుకుందాం. ఇది నెంబర్ 2. నెంబర్ 3, ఒకప్పుడు అమ్మ మీ బ్రదర్ కానీ మీ వదినలో కానీ ఈరోజు మనం మాట్లాడటం వల్ల కానీ రానున్న రోజుల్లో కానీ మేము మారిపోయాము, మాకు ఏదో తెలివితేటలు వచ్చినాయి, మాకు ఆలోచన పెరిగింది, రా అమ్మ అని వెనక్కి తీసుకెళ్తే ఇక్కడ మీ అమ్మగారిది పై చేయి ఉండాలి. ఆ విధంగా కూడా అమ్మని ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే సమాజంలో చాలామంది గడ్డి పెట్టే ఉంటారు. వృద్ధాప్యంలో ఉండి భర్త చనిపోయినటువంటి ఆవిడని రోడ్డు మీద వేసారంటారా, కూతురు ఇంట్లో పెడుతున్నారా అని గడ్డి పెట్టేటటువంటి పెద్ద మనుషులు ఉంటారు సమాజంలో. అలా మాట్లాడినప్పుడు అప్పుడు అమ్మది పై చేయి ఉండాలి. పోండ్రా, మీ అవసరం ఉన్నంతకాలం నన్ను అక్కడ ఉంచుకున్నారు, మీ అవసరం తీరిన తర్వాత నన్ను రోడ్డు మీద వేశారు, ఇప్పుడు మళ్ళీ వెల్కమ్ అంటారా సమాజం గురించి అని చెప్పి మీ అమ్మగారి పై చేయిగా మాట్లాడేటటువంటి పరిస్థితికి మీ అమ్మగారిని తీసుకెళ్ళాలి ఈరోజు. అది మొత్తం మీ చేతుల్లోనే ఉంది జ్యోతి. మీ కాడికి తీసుకొని వస్తాను సార్ నేను. రండమ్మా, క్లినిక్ రండి, నేను విజయవాడ కూడా వస్తాను, లేదంటే హైదరాబాద్ అన్న తీసుకురండి, ఎక్కడైనా పర్లేదు. ఓకేనమ్మా? అలాగే. అమ్మని స్ట్రాంగ్ చేయాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది జ్యోతి. నా తోడ్పాటు ఉంటుందమ్మా, నా కౌన్సిలింగ్ ఉంటుంది, నా క్లినిక్ తీసుకొస్తే అమ్మతో ప్రైవేట్గా కూడా తీసుకొస్తాను సార్. రైట్. ఓకేనమ్మా జ్యోతి, చాలా సంతోషం నీతో మాట్లాడుతున్నందుకు. ఇమీడియట్ గా యాక్షన్, అంటే మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో అది స్టార్ట్ చేసేద్దాం. రైటా జ్యోతి? ఓకే అమ్మా, బాధపడకండి, ధైర్యంగా ఉండండి అమ్మా, మేము ఉన్నాం మీతో పాటు. నమస్తే అమ్మా. ఆవిడ ఫోన్ పెట్టేసింది డాక్టర్ గారు ఒకేసారి. అంతే, ఇంకంతకి మించి ఏం చేస్తుందమ్మా? కారణాలు లేవు, ఏమీ లేవు. ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. ఈరోజు ఫోన్ కాల్ నుంచి అయితే తప్పించుకోగలదు, కానీ చట్టం నుంచి తప్పించుకోలేదు. అసలు సిసలైనటువంటి భవిష్యత్తు కర్మ సిద్ధాంతం నుంచి అసలు తప్పించుకోలేదు. ఈ మాట మాత్రం చాలా బాగుందండి. నిజంగా నమ్మితే కనుక కర్మ సిద్ధాంతం నుంచి ఎవరిని తప్పించుకోలేమేమో బహుశా. కానీ ఎలాంటి సమాజంలో ఉన్నామా, సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనే ప్రశ్న వచ్చేసి నేను స్టార్టింగ్ లో ఏమనుకున్నానో తెలుసా మేడం, ఈ జ్యోతి ఏదో కట్టుకట్టుకునేమో, బహుశా ఆవిడ బాధలు ఆవిడకు ఉన్నాయేమో, అత్తగారు హెరాస్మెంట్ ఉందేమో అనుకున్నాను. అసలు పావుల వంతు హెరాస్మెంట్ కూడా లేదు, 0.5% ఉంటే ఆవిడ చెప్పేది కదా ఇంతసేపట్లో. కనీసం క్యూలో ముందు నిలబడుతుంది అలాంటి వాళ్ళు. కూతురు గురించి మాట్లాడుతుంది, మనవడు మనవరాళ్ళ గురించి మాట్లాడతారు, అల్లుడు గురించి. అంటే నీ ఇంట్లో ఉంటే ఇంకా కూతురు అల్లుడు ఎవరు మాట్లాడకూడదా? ఇమీడియట్ గా ఈ కాల్ కట్ చేసిన తర్వాత పెద్దవాడితో మనం ఫోన్ లో మాట్లాడతాం. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. రైట్ కళ్యాణ్ గారు, నమస్తే. నమస్తే.